హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్చ్ యూపీఎస్సి. రీసెంట్గా నేనైతే పీవైక్యూస్ రిలేటెడ్ సిరీస్ అనేది స్టార్ట్ చేసిన. ఇప్పుడు మనమైతే టీఎస్పిఎస్సి గ్రూప్ 2016లో కండక్ట్ చేసింది కదా, దాన్ని పేపర్ 3 అయితే మనం సిరీస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం 7th క్వశ్చన్ దగ్గర ఉన్నాము. సో అదనమాట. సో ఇంతకుముందు తీసిన వీడియోస్ అన్నీ నేను ప్లేలిస్ట్లో పెట్టిన, మీకు చూడాలని ఉంటే ప్లేలిస్ట్లో చూడండి. ఇంకోటి ఏంటంటే పీవైక్యూస్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో అందుకే నేను దీని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టాను అనమాట. సో ఇప్పుడు మనం క్వశ్చన్ అనేది చూద్దాం. ఇక్కడ ఏమంటుండు, పావర్టీ లైన్ ఇన్ రూరల్ ఇండియా ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద మిడ్ పాయింట్ ఆర్ మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్లాస్ హ్యావింగ్ ఏ డైలీ క్యాలరీ ఇంటేక్ ఆఫ్ 2400 అని ఆప్షన్స్ ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పావర్టీ లైన్ అనేది డిస్కస్ చేద్దాం. సో బేసికల్గా పావర్టీ లైన్ అంటే ఏంటంటే, పావర్టీ లైన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు సొసైటీ ఉందనుకోండి. సొసైటీలో చాలామంది ఉంటారు. ఈ చాలామందిలో మనకు పూర్ పీపుల్ అయితే ఉంటారు. సో ఈ పూర్ పీపుల్ ఎవరి అని మనకు ఎట్లా తెలవాలి? ఏదో ఒక క్రైటీరియా ఉండాలి కదా. సో దానికోసము మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక కమిటీ అయితే పెట్టిందనమాట. సో ఆ కమిటీ ఏదంటే అలగ్ కమిటీ. ఏ ఇయర్లో? 1979లో. ఈ కమిటీ ఏం చేసిందంటే, ఈ కమిటీ క్యాలరీ ఇంటేక్ని కన్సిడర్ చేసిందనమాట. సో ఈ కమిటీ క్యాలరీ ఇంటేక్ని కన్సిడర్ చేసి ఏం చెప్పిందంటే, రోజుకి అంటే రూరల్ ఏరియాస్లో ఒక్క మనిషి 2400 క్యాలరీస్ తినాలి, కిలో క్యాలరీస్. సో దీనికంటే తక్కువ తింటే ఆ మనిషి పూర్ అని డిఫైన్ చేస్తుంది అనమాట. ఇంకా అర్బన్ ఏరియాస్లో ఎంత అంటే 2100 కిలో క్యాలరీస్ తినాలి. ఈ 2100 కిలో క్యాలరీస్ కంటే ఎవరైతే తక్కువ తింటారో వాళ్ళు పావర్టీ లైన్ కింద ఉన్నట్టు అనమాట. సో వాళ్ళు పూర్ అని అర్థం అనమాట. సో ఈ పావర్టీ లైన్ అంటే ఏంది? ఇప్పుడు 2400 కిలో క్యాలరీస్ ఇంకా 2100 కిలో క్యాలరీస్ ఇన్ అర్బన్ ఏరియాస్ అనేవి పావర్టీ లైన్ అనమాట. ఎందుకు పావర్టీ లైన్ అంటే, దీని కింద అంటే ఇదొక పారామీటర్. దీనికంటే కింద వచ్చిన వాళ్ళు పూర్, దీనిపైన ఉన్నోళ్ళు అబోవ్ పావర్టీ లైన్, దీని కింద ఉన్నోళ్ళు బిలో పావర్టీ లైన్ అనమాట. సో ఇది పావర్టీ లైన్, ఇది డిస్కషన్ అనమాట. ఇప్పుడు ఆన్సర్ ఏంది? ఇంతకుముందు చూసినాం కదా, అలగ్ కమిటీ ఇంకా క్యాలరీ ఇంటేక్ ఎంత ఉండాలి. సో ఇక్కడ ఏమన్నాడు? రూరల్ ఇండియా. అర్బన్ ఇండియా అయితే ఆన్సర్ 2100 అవుతుండే, కాకపోతే రూరల్ ఇండియా అని డిఫైన్ చేసింది కాబట్టి 2400 క్యాలరీస్. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు అంటే, ఈ 2400 క్యాలరీస్ 2100 క్యాలరీస్ ఇంటేక్ని ఏ కమిటీ అనేది పెట్టిందంటే, మనం ఇంతకుముందే డిస్కస్ చేసినాం, అలగ్ కమిటీ. ఏ ఇయర్లో? 1979లో. అదనమాట. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, రూరల్ ఏరియాస్లో 2400 కిలో క్యాలరీస్ పెట్టేసి ఏమంటారు అర్బన్ ఏరియాస్లో 21,000 క్యాలరీస్ ఎందుకు పెట్టిర్రు అని అంటే, అర్బన్ ఏరియాస్లో మనకు ఫిజికల్ వర్క్ అనేది ఎక్కువ ఉండదు. సో అందుకోసం అర్బన్ ఏరియాస్లో 2100 క్యాలరీ పర్ పర్సన్ పెట్టిర్రు. ఇంకా రూరల్ ఏరియాస్లో 2400 క్యాలరీ పర్ పర్సన్ అని పెట్టారు అనమాట. సో ఇది క్వశ్చన్ నెంబర్ 7. సో ప్లేలిస్ట్ అనేది ఒకసారి వెళ్ళి చూడండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్.